ఆయన కుండ పగిలితే పగిలిందని కుక్కబు తెలిసింది. కేసీఆర్ గారు మేము చాలా సందర్భాలు చెప్పినాం. సార్‌కి చెప్పినాం, రామన్నకి కూడా చెప్పినాం. చెప్పినా కూడా వినలేదు. సరే వచ్చిండు కదా! చేసుకుంటాడు అని అనుకున్నాం. ఆయన ఇమ్మీడియేట్‌లీ యూ టర్న్ తీసుకుండు. గతంలో కూడా 2004లో కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇమ్మీడియేట్ టీడీపీ పార్టీలోకి పోయిండు. టీడీపీ పార్టీకి గెలిచిండు. గెలవంగానే ఆయనకు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాగానే టీడీపీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో దింపిండు. బై ఎలక్షన్‌కి వస్తే అక్కడ ఓడిపోయిండు. ఓడిపోయిన తర్వాత సార్ గ్రేటర్ ప్రెసిడెంట్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంలో కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ సెటిల్ అయిపోయిండు. 2009లో ఖైరతాబాద్ పునర్విభజనలో భాగంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి ఈయన ఎమ్మెల్యేగా వచ్చిండు. మినిస్టర్ అయ్యిండు. 2014 ఈయన అవకతవకలు చూసేసి ఈయన ప్రజలకు ఏం చేయడని చెప్పేసి 2014 ఓడగొట్టారు. ఆయన మంత్రి ఉన్నప్పుడే ఓడగొట్టేసారు. 2014 నుంచి 2018 అడ్రస్ లేకుండా పోయిండు. 2018లో మా పార్టీ మంచిగా ఉంది, మా పార్టీలో అయితే గెలుస్తుందని చెప్పేసి చిన్న కన్విన్స్ చేసి మా పార్టీ నుంచి గెలిచిండు. 2023 దాకా పార్టీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ పెద్దగా చేసిందే లేదు. కాకపోతే మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే 6 మంది కార్పొరేటర్లు ఉండే కాబట్టి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ మంచి డెవలప్ చేసుకున్నాం మేము. 2023లో గెలిచిండు. మా పార్టీ కార్యకర్తల కష్టంతో, మా ఉద్యమకారుల కష్టంతో మళ్ళీ గెలిచిండు. గెలిచిన తర్వాత ఓపికతో ఉండాలిగా కనీసం. ఓపిక లేకుంటే ఇమీడియట్లీ పోయి ఆ పార్టీలు చేరిండు. పార్టీలు జాయిన్ కావడం, కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావడం కాకుండా ఇమీడియట్లీ ఆయన ఎంపీగా కూడా పోటీ చేసిండు. బొక్కబోర్ల పడ్డాడు. సో ఇప్పుడు తప్పక గుర్తుల పడ్డ ఎలకలాగా తయారైంది ఆయన బతికి. ఇప్పుడు అంటే వెనక పోతే గుయ్యి, ముందు పోతే నుయ్యం లెక్క అయిపోయింది. ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజీనామా చేయాలి, లేకపోతే 100% డిస్క్వాలిఫై అవుతాడు.